పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు తెలిపారు. ఎన్నికల కోసం బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని చెప్పారు. మొత్తం 72,000 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో ఉంటారన్న వికాస్ రాజు పోలింగ్ కోసం 87,000కు పైగా బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. మీకు తెలుసు ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ వ్యూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ని నేను కోరేది ఏంటంటే ఇది కొంత అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు. అఫ్కోర్స్ దీనివల్ల మనకు బ్యాలెట్ యూనిట్స్ కూడా కొంత రిక్వైర్మెంట్ పెరిగింది. సో యాక్చువల్గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్గా కూడా పెట్టుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే చేంజ్ దాన్ని రీప్లేస్ చేయడానికి. అట్లాగే సియూస్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్గా వాడడం జరుగుతుంది. 35,809 కానీ మళ్ళీ దాని మీద ఒక 10,000 వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. సిమిలర్గా వీవీప్యాట్స్ 35,809 యాక్చువల్గా పోలింగ్ స్టేషన్లో వాడడం జరుగుతుంది. దాంతో సహా ఒక 14,000-15,000 వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి. ఏమైనా అవసరం పడితే దాన్ని రీప్లేస్మెంట్ కోసం వాడతాము. All of my sector officers have been trained for doing this basic change of replacement of EVMs if any need arises, wherever need arises. మార్నింగ్ మాక్ పోల్ చేసేటప్పుడు లేకపోతే యాక్చువల్ పోలింగ్ టైంలో కూడా ఏమైనా అవసరం పడితే దానికి క్లియర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏం ప్రాబ్లం వస్తే ఏ యూనిట్ని మార్చాలి, మొత్తం సెట్ని మార్చాలా, ఓన్లీ వీవీప్యాట్ని మార్చాలా, ఆ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళతో సహా ఈసీఐఎల్ మన దగ్గర అంత ఈవీఎం సప్లై చేశారు. అందుకనే ఈసీఐఎల్ వాళ్ళు ఇంజనీర్స్ కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక 2-3 ఉంటారు. వాళ్ళు కూడా ఏమైనా అవసరం ఉంటే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అట్లాగే సికింద్రాబాద్ బై ఎలక్షన్ క్యాంట్ కాన్స్టిట్యుయెన్సీలో సిమిలర్గా 232 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికోసము సఫిషియెంట్గా బ్యాలెట్ యూనిట్స్